డివైన్ ఇంటర్వెన్షన్ అండ్ పీపుల్స్ ఇంటర్వెన్షన్. బికాస్ ప్రతి మానవుడు స్వార్థపరుడే కదా, ప్రతి మానవుడు తన సొంతానికి చూస్తాడు కదా, ప్రతి మానవుడు మైండ్ లిమిట్ అయి ఉంది కదా. ఎవ్రీ మైండ్ ఈజ్ లిమిటెడ్, ఎవ్రీబడి ఈజ్ అన్ లిమిటెడ్ పర్స్పెక్టివ్, ఎవ్రీబడి థింక్స్ హీ ఈజ్ రైట్. ఎవరికి వారు రైటు, ఎవరికి అన్నది వాళ్ళ రైటు. బైబిల్లో ఉంది, ప్రతి ఒక్కడికి వాడికి ఏం కనబడుతుందో అదే రైట్ అంట. సో అన్ని రైట్లు తెచ్చుకుని నీ ముందు పెట్టుకున్నావు, చివరికి ఏ రైట్ తెస్తావు నువ్వు? ఎందుకంటే ఇక్కడ నిలబడి ఉన్న నాకు రైట్ ఇది, ఇటు కూర్చున్న మీకు రైట్ అది, అది ఇటు కూర్చున్న ఆయనకి రైట్ ఏది, అది. ఇంకా అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అక్కడ కూర్చున్న వ్యక్తికి రైట్ ఏది, అది. ఇప్పుడు ఏ రైట్ తీయాలి? రైట్ అంటే అది. సో టుడే పీపుల్ ఆర్ లాస్ట్ బికాస్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. కానీ దేవుని రైట్ ఏది ప్రభు అని అడిగావు అనుకో, ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ స్థితిలోకి వస్తున్నాడు, నీ దగ్గరకు వచ్చి నీ స్థానంలో ఉన్నాడు. ఇది నువ్వు వెళ్ళవలసిన మార్గం. యెషయా గ్రంథంలో అక్కడే చదువుతా, అదే అధ్యాయంలో, నీ వెనక నుండి ఒక స్వరము వినబడుతుంది, గో టు ద రైట్. అంటే నీకు రైట్, అది నీకు లెఫ్ట్ కాదు. నీకు ఎట్టు వెళ్ళాలో అట్టు డైరెక్షన్ వస్తుందంట. కెన్ యూ రీడ్ దట్ వర్స్ ప్లీజ్? మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడవండి అని నీ వెనక నుండి ఒక శబ్దము, నీ వెనక నుండి ఏంటంట ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఒకసారి ఆమేన్ అని చెప్తారా బిగ్గరగా? దేవుడు మన అడుగుల్ని స్థిరపరచును గాక. బికాస్ సమ్టైమ్స్ వీ డోంట్ నో విచ్ వే టు గో, వీ డోంట్ నో వాట్ డైరెక్షన్ టు టేక్. అర్థం కాని పరిస్థితుల్లో ఎటు వెళ్ళాలి ప్రభా, ఏది చేయాలి ప్రభా. కానీ ఆయన ఆత్మ ద్వారంగా తెలియజేస్తాడంట, ఇఫ్ యూ కెన్ ఆస్క్ హిమ్. ఎందుకంటే అక్కడ అంటాడు, ద సౌండ్ ఆఫ్ యువర్ క్రై, నీ మొరని నేను ఆలకించా, నేను నీకు జవాబిచ్చా, అందుకని నీకు డైరెక్షన్ ఇస్తున్నా. టుడే వీ డోంట్ నో వాట్ టు డూ. మెనీ టైమ్స్ యూఆర్ కన్ఫ్యూజ్డ్ వాట్ టు డూ. ఒక సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ప్రభా, ఇది ఎలా చేయాలి ప్రభా, ఇది ఎలా తేల్చాలి ప్రభా, హౌ డు ఐ డీల్ దిస్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్. డోంట్ క్రై, గో టు గాడ్. యథార్థమైన ప్రార్థనలకి ఎప్పుడు జవాబు ఉందండి. యథార్థమైన ప్రార్థనలు, స్వార్థపరమైన ప్రార్థనలు కాదు. కొంతమంది చూడండి, ఎవరితో గొడవ పెట్టుకుంటారు, ప్రభా వారి సంగతి తేల్చు ప్రభా, నేను ఎంత మంచోడో చూపి ప్రభా, నేను ఎంత గొప్పనో చెప్పు ప్రభా, నేను రైట్ అనేది నిరూపించు ప్రభా. అలాంటి ప్రార్థనలు జవాబు రావు. ప్రభా ఈ సమస్య చూడు ప్రభా, నాకు అర్థం కావట్లేదయ్యా, నీ సహాయం కావాలి. నాకు గొడవ కావాలని కోరతలే, ఏం కావాలని కోరుతున్నా? సమాధానం కావాలి. ఐ వాంట్ పీస్. ఎందుకంటే మన దేవుడు సమాధానపు అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. గొడవల దేవుడు కాదు, సమాధానంగా దేవుడు. హీ రూల్స్ ద పీస్, హీ గివ్స్ యూ పీస్, హిస్ పీపుల్ ఆర్ పీస్. అని క్రైస్తవుడు అన్నప్పుడు సమాధాన ప్రజలు అంటారు. కానీ ఈరోజు కలవరం వచ్చినప్పుడు, ఆర్ యూ రియలీ ట్రైంగ్ టు డిఫెండ్ హూస్ రైట్ అండ్ రాంగ్, ఆర్ యూ ట్రైంగ్ టు ఫిక్స్, గెట్ ఇన్ టు పీస్?